నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈరోజు నేను మీకు టిఫిన్స్ లోకి చేసుకునే రెడ్ చట్నీ చూపిస్తాను. ఇడ్లీల్లోకి, దోశల్లోకి, పునుగుల్లోకి అయితే అద్రిపోతుందండి ఈ రెడ్ చట్నీ. చేసుకోవడం కూడా చాలా తేలిక. చలికాలం కాబట్టి మీరు ఎక్కువ మోతాదులో ఈ చట్నీని చేసుకున్నా అస్సలు పాడవదు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెడ్ చట్నీ రెసిపీని చూసేద్దామా? ముందుగా దానికోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం. నూనె వేడవగానే అందులోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి. వాటితో పాటు ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి కూడా కొంచెం మెత్తబడేదాకా వేపుకోవాలి. మరీ ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం మెత్తబడగానే ఇప్పుడు మనం ఇందులోకి పండుమిర్చిని వేసుకుందాం. మామూలుగా అయితే ఈ రెడ్ చట్నీ ఎండుమిరపకాయలతో చేస్తారు, కానీ ఇప్పుడు మనకి పండుమిరపకాయలు దొరుకుతున్నాయి కాబట్టి నేను పండుమిర్చితో చేస్తున్నానండి. పండుమిర్చితో ఈ చట్నీ చాలా కమ్మగా ఉంటుంది. నేనైతే ఒక 8 పండుమిర్చి తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇలా వేసుకున్నాక పండుమిర్చి, ఉల్లిపాయ అన్ని కూడా మెత్తబడేదాకా మంచిగా వేపుకోవాలి. చూడండి, పండుమిర్చి ఒక 5 నిమిషాలకి ఇలా మెత్తబడిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజు ఉన్న టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండుని వేసుకోవాలి. ఒక చిన్న గోలింకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. దాంతో పాటు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని వీటిని మనము మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని టమాటాల్ని మంచిగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకొని చూసుకోవాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. అడుగంటకుండా టమాటా అంతా మెత్తబడి మంచిగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. చూడండి, 5 నిమిషాలకి టమాటా అంతా కూడా మంచిగా మెత్తబడి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనిద్దాము. ఈ మిశ్రమం అంతా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్ లోకి వేసుకొని దీన్ని మనము మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి, నేను మీకు చూపిస్తాను. చట్నీని ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. మీకు ఏమైనా ఉప్పు తగ్గిందనిపిస్తే వేసుకోండి. నాకైతే అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయి. ఇప్పుడు మనం ఈ చట్నీకి తాలింపు వేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో నేను ఒక స్పూను ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడవగానే ఇందులోకి ఒక స్పూను ఆవాలు వేసుకుందాం. ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఒక 2 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకుని వేసుకుందాం. కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రెడ్ చట్నీని ఇందులో వేసుకుందాము. చట్నీ అంతా కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఈ తాలింపు అంతా చట్నీకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. మీరు కావాలంటే తాలింపులో ఇంగువ వేసుకోండి, బాగుంటుంది. కానీ నేనైతే ఇంగువ వేయడం లేదు. మన రెడ్ చట్నీ రెడీ అయిపోయిందండి. ఇంకా వేడి వేడి ఇడ్లీలు పెట్టుకొని ఈ రెడ్ చట్నీతో తిన్నామంటే ఆహా, సూపర్ గా ఉంటుంది. చాలా బాగుంటుందండి. నాకైతే ప్రత్యేకంగా పునుగుల్లోకి ఈ రెడ్ చట్నీ చాలా ఇష్టం. మామూలుగా అయితే ఈ రెడ్ చట్నీని ఎండుమిర్చితో చేస్తారు కదా, ఇలా ఒకసారి పండుమిర్చితో మీరు తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి ఇడ్లీల్లోకి, దోశల్లోకి మా పిల్లలైతే ఈ రెడ్ చట్నీని చపాతీతో కూడా తింటారండి. చాలా బాగుంటుంది. మనం ఈ చట్నీలో ఎక్కడ నీళ్లు వాడలేదండి, అందుకే ఈ చట్నీ బయట పెట్టినా కూడా అస్సలు పాడవదు. ఇంతేనండి ఇవాటి వీడియో. ఎంతో ఈజీగా చేసుకునే ఆనియన్ ఇంకా రెడ్ చట్నీ రెసిపీ. నేను ఈ చట్నీ చేయడానికి నాకు పట్టిన టైం ఓన్లీ 15 మినిట్స్ అండి. ఈ చట్నీ రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.